ఫైన్, ప్రతి వాడే సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నాడు. మనకు తెలియదు ఏం లేదు. ఎవడికి వాడే సెలబ్రిటీ అంటాడు, దొరికింది చేస్తాడు, వాడికి నచ్చింది చేస్తాడు, అనుకోకుండా పప్పులో కాలేస్తాడు. దీనికి ప్రతిబింబంగా తీశారు ఈ ఫిల్మ్ అనేది. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ లాంచ్ ఫర్ మిస్టర్ సుదర్శన్. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ ఇస్ ద మెసేజ్. నోరుందని మాట్లాడటం అందరికీ తెలుసు. కొంతమంది ప్రతి మనిషి అయిన తర్వాత నోరు జారుతారు, కానీ జారినప్పుడు తెలియనిది తెలియకుండా స్ప్రెడ్ అయిపోయి అది నేరంగా ఎలా మారుతుంది అన్నదే ఈ ఫిల్మ్ బేసికలీ. ద మెసేజ్ యాక్చువల్లీ అటువంటి నేరాలకు కూడా డెత్ అనేది తప్పదు అని రాధికా గారి డాటర్ దీనిలో యాక్ట్ చేయడం. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ యాజ్ ద ఫస్ట్ టైం వాచర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వర్త్ వాచ్ మేబీ 2 times or 3 times. ఎందుకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడాలి? మెసేజ్ ఉంటే విక్రమే చూస్తారా? సెలబ్రిటీ మిస్టర్ పెట్టారు, మిస్టర్ సెలబ్రిటీ పెట్టారు. మిస్టర్ అనేది లాస్ట్ నేమ్కి ఇస్తారు, వాళ్ళ సంతతి తండ్రి దగ్గర నుంచి వచ్చిన దాని వాళ్ళకి యూకే వాళ్ళు ఇస్తారు మిస్టర్ అనేది, నాట్ అమెరికన్స్. మిస్టర్ సెలబ్రిటీ ఈస్ ద టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ లాంచ్. వరలక్ష్మి శరత్ కుమార్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ ట్విస్ట్. ఎవరు అనుకోరు? యా, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హర్ ఎంట్రీ ఇస్ షీ కేమ్ యాజ్ అ డాన్సర్. మీరు సరిగా చూస్తే అక్కడ స్పెషల్ అపియరెన్స్ అని అక్కడ వేస్తారు, బట్ షీఈస్ బేసికలీ నాట్ ద విలన్. షీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ టు పోర్ట్రే ద మెసేజ్. ఓకే, అదే చెప్తున్నాను. హైలైట్స్, దిస్ ఇస్ సింపుల్ మెసేజ్, దట్స్ అ హైలైట్. ఓకే ఫైన్, హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ద ట్విస్ట్, హీరోయిన్ కంటే మెసేజ్ ఎలివేట్ అయింది. అది ఎలా ఎలివేట్ అనేది అనేసి ఒక నెగిటివ్లో నుంచి పాజిటివ్ తీసుకొచ్చారు. దట్స్ అ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. సస్పెన్స్ అనేది లాస్ట్లో ఉండడం సస్పెన్స్ కాదు, ఫస్ట్ నుంచి డ్రాగ్ అయ్యి కంప్లీట్ వరకు వెళ్తేనే అదే సస్పెన్స్. ఇక్కడ మెసేజ్ అనేదే సస్పెన్స్. మిస్టర్ సెలబ్రిటీ భయ ఇప్పుడు చూసా భయ, మిస్టర్ సెలబ్రిటీ మామూలుగా లేదు భయ. స్టోరీ మాత్రం కంటెంట్ మాత్రం ఎక్కడ మిస్ కాలేదు. మంచి మెసేజ్ ఇచ్చారు భయ సమాజానికి. వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. హీరో పరచూరి బ్రదర్స్ ఫ్యామిలీలో వచ్చారు, ఎలా చేస్తారో అనుకున్నాం కానీ మామూలుగా చేయలేదు భయ. పర్ఫార్మెన్స్ మాత్రం ఏదో ఆల్రెడీ ఇంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు. సినిమా మాత్రం ఇక్కడ కూడా అసలు సస్పెన్స్ భయ మాత్రం. ఆ లాస్ట్ 45 minutes మాత్రం అల్టిమేట్ భయ. అది అదే ఎవరు ఉంచారు భయ, చెప్తున్నా కదా. మనం అట్లా సీట్లోనే అట్లా కుర్చీలో అలా కూర్చుని అసలు ఏం జరుగుతుందని చూస్తారు భయ. అది బాగా చూపించారు. లాస్ట్ 45 minutes మాత్రం బాగుంది. అండ్ నాకు కంటెంట్ వచ్చేసి ఏంటంటే, మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడితే నేరం అనేది బాగా చూపించారు కంటెంట్లో. మిస్యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చినా కూడా కొన్ని అదే చెప్తున్నా కదా. అయితే తెలిసింది మాట్లాడితే ఓకే, తెలియకుండా ఏదో పిచ్చి మాట్లాడి మాకు అన్నీ తెలుసు, లేకపోతే మాకు వీడియో చేస్తాడు, మాకు వీడున్నాడు కాకుండా అది చాలా బాగా చూపించారు. అది రైతుల కోసం విత్తనాల గురించి కూడా పెట్టారు. బాగుంది సినిమా. మొత్తానికైతే ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా. వరలక్ష్మి గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్లో చాలా బాగుంది. మెసేజ్ అండి, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి యూత్ బాగా డిసప్పాయింట్ అవుతారు కదా, దాని గురించి తీశారు. నెక్స్ట్ విత్తనాల గురించి తీశారు, చాలా బాగుంది. సో పరచూరు వాళ్ళ మనవాడు కదా చేసింది, ఎలా ఆయన గురించి అంటే కొత్తగా చూసాం కదా, ఆయన గురించి అంత చెప్పలేము సార్. యాక్టింగ్ అంటే ఓకేనా?